హాయ్ అండి. ఈరోజు నేను మష్రూమ్స్ బిర్యానీ చేసి చూపిస్తాను చూడండి. ముందుగా ఈ మష్రూమ్స్ అదే పుట్టగొడుగులు అంటారు కదా, అవి తెచ్చుకొని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్లో వేసి పెట్టాను. ఇవి కట్ చేసుకోలే చూడండి, ఇలా కట్ చేసుకోలే 4 ముక్కల కింద. ఇప్పుడు ఒక బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక 2 స్పూన్లు పెరుగు వేస్తున్నాను, తగినంత సాల్ట్, స్పూన్లు కారం, బిర్యానీ మసాలా, మిరియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ, కొత్తిమీర, బిర్యానీ ఆకు పెద్దగా ఉంది, ఇలా చించేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పసుపు, రసం వేసి మ్యారినేట్ చేసుకోవాలి. కలిపి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకుని. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన నీళ్ళగిన పెట్టాను. రైస్ కోసం ఇది ఇందులో సాల్ట్ వేస్తున్నాను, బిర్యానీ ఆకు, ఇప్పుడు గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా అన్నీ వేస్తున్నాను. మిరియాలు గట్టనే, సాజీరా, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ కూడా వేద్దాం. 1 స్పూన్ చాలా ఆయిల్. ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు నీళ్ళు మరిగేంత వరకు మూత పెట్టి మరిగించుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, అందుకు మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. ఇది ఇలా మరుగుతున్నాయి చూడండి. వాటర్ అలా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇగో రైస్ నేను ముందుగానే కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఆ రైస్ ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇది ఇలా ఉడకాలి. ఇప్పుడు మనం పక్కనే ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నది రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టాను కదా, 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నది అంతా ఇందులో వేసుకోవాలి. ఇది అంతలా వేసుకున్నాం కదా, కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఇలా వేయించుకోవాలి. ఇది తొందరగా వాటర్ ఎక్కువ వచ్చేది కదా, అందుకనేసి. చూడండి, పక్కన రైస్ ఉడుకుతుంది కదా, ఇంకొంచెం ఉడకాలి. ఇలాగా అది కూడా అవుతుంది. చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు రైస్ కూడా చూద్దాము. రైస్ కూడా అయిపోయింది. చూడండి, రైస్ ఇలా ఉడికితే చాలు, అయిపోయింది. సగం ఉడికితే సరిపోద్ది రైస్. ఇది అంతా ఇలా బాండి అంతా ఇలా కొంచెం ఇలా అనుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. మొత్తం రైస్ అంతా ఇలా వేసుకోవాలి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తలేదు, ముందే రైస్ మ్యారినేట్ చేసినప్పుడే వేస్తాను కదా ఆనియన్స్. ఇదంతా ఇలా అనుకున్నాక ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి మళ్ళీ పైనుంచి. నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను, ఎల్లో ఫుడ్ కలర్, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా. ఇప్పుడు అంతా ఇలా వేసుకున్నాం కదా, మూత పెడదాం. ఇప్పుడు అల్యూమినియం పేపర్ ఇలా పెట్టుకుని పైన మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇది 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసినాక కూడా 10 నిమిషాలు అలా ఉంచాలి. ఇది అప్పుడు తీస్తాను 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు చూడండి, స్టవ్ పైన కింద దింపేసాను. ఆపినాక 10 నిమిషాలు ఉంచాను కదా, ఇప్పుడు తీసేస్తున్నాను మూత. చూడండి, మంచిగా వచ్చింది బిర్యానీ. చూడండి, ఎక్కడ అంటుకోకుండా వచ్చింది, జ్యూసీగా ఉంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం బిర్యానీ. చూడండి, మంచిగా వచ్చింది. ఎక్కడ మష్రూమ్స్ కూడా ఏం మాడలేదు. చూడండి, ఎలా పొడిగా ఎంత పొడిగా వచ్చిందో బిర్యానీ అంతానే. ఈ మష్రూమ్స్ చిన్న పీసెస్ అయిపోతాయి, ఇవన్నీ ఏం కనపడవు మనకి. మష్రూమ్స్ అంతా ఉడికిపోయి. ఇప్పుడు పెరుగు రైతా, పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిగడ్డ, చక్రాలు కోసుకోవాలి. నిమ్మకాయ కూడా పెడతాను. చూడండి, నిమ్మ చెక్క కూడా పెట్టాను. చూడండి, మంచిగా మష్రూమ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది.
నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి.